మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ముందస్తు బెయిల్తో పాటు లొంగిపోయేందుకు వారం గడువివ్వాలన్న మిథున్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించిన వేళ ఆయన్ను ఏ క్షణమైనా అరెస్టు చేసేందుకు సిట్ బృందాలు గాలిస్తున్నాయి. మిథున్ రెడ్డే సిట్ ఎదుట లొంగిపోతారనే ప్రచారమూ జరుగుతోంది. మద్యం కుంభకోణంలో మాస్టర్ మైండ్ గా సిట్ భావిస్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ నెల 15న ఏపీ హైకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేయగా ఆయన సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దాన్ని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం డిస్మిస్ చేసింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న సమయంలో ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటున్నారని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టును కోరారు. ఏ ప్రాతిపదికన మీకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఈ సందర్భంగా జస్టిస్ పార్దివాలా ప్రశ్నించారు. ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నట్లు ట్రయల్ కోర్టుకు సిట్ చెప్పిందని సింఘ్వి వివరించగా, పిటిషనర్ను అరెస్ట్ చేయకుండా ఛార్జ్షీట్ ఎలా దాఖలు చేయగలుగుతారని న్యాయమూర్తి ప్రశ్నించారు. గత ఏడాది కాలంలో మిథున్ను విచారణ కోసం ఒకసారే పిలిచారని, అరెస్ట్ చేయకుండానే విచారించి ఛార్జ్షీట్ దాఖలు చేయొచ్చని బదులిచ్చారు. అయితే ఈ కేసులో ఇతర నిందితులంతా గతంలో ఇలాంటి వాదనే వినిపించగా వాటన్నిటినీ కోర్టు తిరస్కరించిందని రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. కుంభకోణంలో ప్రధాన కుట్రదారు మిథున్ రెడ్డేనని, అందువల్ల ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని కోరారు. ఇరువురి వాదనల్ని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ పార్దివాలా మిథున్ రెడ్డి పిటిషన్ను తోసిపుచ్చారు. అయితే లొంగిపోవడానికి కొంత సమయమివ్వాలని మిథున్ రెడ్డి న్యాయవాది సింఘ్వి కోరగా, టేక్ యువర్ టైం అని జస్టిస్ పార్దివాలా నవ్వుతూ అన్నారు. పిటిషనర్ ఎంపీ కాబట్టి కనీసం లొంగిపోవడానికి వారమైనా గడువివ్వండని సింఘ్వి కోరగా, తామేమీ చెప్పలేమంటూ జస్టిస్ పార్దివాలా విచారణ ముగించారు. రికార్డులను పరిశీలించిన తర్వాత హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సహేతుకమైన కారణాలేవీ కనిపించలేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు మిథున్ రెడ్డిపై అరెస్ట్ వారెంట్ ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో కూడా దాఖలు చేశారు. ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన మిథున్ రెడ్డి విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్ ఇచ్చిన సిట్ బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి.